Kusma. Welcome to MAXLOGICALS. Now I am discussing about some interesting techniques with respect to multiplications. I will be showing you easy multiplying techniques with particular numbers. What is that anante? Sum of units place is 10 and digit before that are same. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే వాట్ ఈస్ యూనిట్స్ ప్లేస్, వాట్ ఈస్ టెన్స్ ప్లేస్ అండ్ వాట్ ఈస్ హండ్రెడ్స్ ప్లేస్. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు కదండి, దిస్ ఇస్ 100 అయితే దిస్ ఈస్ యూనిట్స్ ప్లేస్, దిస్ ఇస్ టెన్స్ ప్లేస్ అండ్ దిస్ ఈస్ హండ్రెడ్స్ ప్లేస్. సో సమ్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ 10 అని అన్నారు. యూనిట్స్ అంటే ఇది, దిస్ ఈస్ యూనిట్స్ ప్లేస్, దిస్ ఈస్ టెన్స్ ప్లేస్. సమ్ ఆఫ్ యూనిట్స్ ప్లస్ 10 అవ్వాలి. ఆ తర్వాత యూనిట్స్ బిఫోర్ ద డిజిట్స్ ఆర్ సేమ్, యూనిట్స్ ముందుండే నెంబర్స్ అనేవి సేమ్ గా ఉండాలి అంటున్నారు. అలా ఉన్నప్పుడు అయితేనే మనం ఈ ట్రిక్ ని యూజ్ చేయగలుగుతాము. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ యూనిట్స్ ఆర్ 10 అంటే 4 plus 6 equals to 10. Now we multiplying last two digits and write last two digit number. Okay na? Now multiplying last two digits. 4 6 is 24. And then we write last two digits. After that, units before digits are same 2. We do multiply 2 with the next number. 2 next number ఏంటండి 3 కదా, so 2 3 is 6. 24 into 26 and the answer is 624. Now we look at another example. 38 into 32. యూనిట్స్ ప్లేస్ యాడ్ చేస్తే 10 రావాలి. 8 plus 2 ఎంత అండి 10 కదా. సో now we multiply last two digits. 8 2s are 16 and then we write last two digits 16. Multiply 3 with the next number. 3 next number ఏంటి 4 కదా, 3 4s are 1. So 38 multiplied by 32 is equals to 1216. Another example చూసుకున్నట్లయితే 63 multiplied by 67. సమ్ ఆఫ్ ద యూనిట్స్ ప్లేస్ 10 అని అంటున్నాము. సో యూనిట్స్ ప్లేస్ లో ఏమేమి ఉన్నాయి 3 and 7. 3 plus 7 10 అవుతుంది. సో మల్టిప్లై లాస్ట్ టూ డిజిట్స్ అండ్ రైట్ లాస్ట్ టూ డిజిట్ నెంబర్ అంటున్నారు. 3 7s are 21 and write last two digits. సో మల్టిప్లై 6 with the next number. 6 యొక్క నెక్స్ట్ నెంబర్ తో 6 ని మల్టిప్లై చేయమంటున్నారు. 6 యొక్క నెక్స్ట్ నెంబర్ ఏంటండి 7 కదా. 6 7s are 42. 63 into 67 and the answer is 4221 అండి. అండ్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ ఎగ్జాంపుల్ అనేది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా వస్తుంది ఆన్సర్ అనేది. సో మనం చూసుకున్నట్లయితే ఇంకొక ట్రిక్ చూసుకుందాము. ఇంకొకటి ఏంటి అని అంటే సమ్ ఆఫ్ టెన్స్ ప్లేస్ ఇస్ 10 అండ్ యూనిట్స్ ప్లస్ డిజిట్స్ ఆర్ సేమ్. మనం ప్రీవియస్ ట్రిక్ చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ అనేది 10, బట్ ఇక్కడ సమ్ ఆఫ్ టెన్స్ ప్లేస్ ఇస్ 10, యూనిట్స్ ఆర్ సేమ్. ముందు చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ యూనిట్స్ ప్లస్ 10 అవుతాయి, టెన్స్ ప్లేస్ లో ఉండేవి సేమ్ గా ఉన్నాయి. బట్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్ అనేవి సేమ్ గా ఉన్నాయి, టెన్స్ ప్లేస్ అనేవి 10 అవుతున్నాయి అంట. ఇదే ట్రిక్ అంటే ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఏం చేస్తాము అంటే మల్టిప్లై లాస్ట్ టూ డిజిట్ నంబర్ అండ్ దెన్ వీ రైట్ లాస్ట్ టూ డిజిట్. 6 6 36. We write last two digits. After that 7 3s are ఎంతండి 7 3s are 21 and then we add units place plus 6. 21 కి యూనిట్స్ ప్లేస్ లో ఉండే 6 అనేది యాడ్ చేసుకోవాలి. 21 కి 6 యాడ్ చేస్తే ఎంతండి 27 కదా. సో 76 into 36 equals to 2736. We look at one more example. 39 into 79. సో మనం టెన్స్ ప్లేస్ లో ఉన్నవి యాడ్ చేసుకుంటాం. 7 plus 3 10. సో సాటిస్ఫై అయింది కండిషన్ అనేది. ఆఫ్టర్ దట్ వి మల్టిప్లైయింగ్ లాస్ట్ టూ డిజిట్స్. 9 9s are 81. వి రైట్ లాస్ట్ టూ డిజిట్ నంబర్. ఆఫ్టర్ 3 7s are 21. ఆఫ్టర్ దట్ వి యాడ్ యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్ లో మనకి ఎంత వాల్యూ ఉంది 9 కదండి. 21 plus 9 ఎంత 30. 39 into 79 equals to 3081. Another example చూసుకున్నట్లయితే 47 into 67. సో టెన్స్ ప్లేస్ లో 4 ఉంది 6 ఉంది. 4 plus 6 ఎంత 10 కాదండి. సో కండిషన్ అయితే సాటిస్ఫై అయింది. ఆ తర్వాత మనం we multiply last two digits and then we write last two digit number. 7 7s are 49. 4 6s are 24 plus 7. 4 6s are 24 ప్లస్ 7 యాడ్ చేసుకోవాలి. 24 కి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి 31 వస్తుంది. 47 మల్టిప్లైడ్ బై 67 ఈక్వల్స్ టు 3149 అండి ఆన్సర్. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 85 into 25. సో టెన్స్ ప్లేస్ అనేది యాడ్ చేసుకుంటాం కదా. టెన్స్ ప్లేస్ లో ఏమేమి ఉన్నాయి 8 ఉంది 2 ఉంది. సో 8 plus 2
10. యూనిట్స్ ప్లేస్ అనేవి మల్టిప్లై చేసుకుంటాం. 5 5s are 25 and write last 2 digit number. After that 8 2s are 16 and add units place. యూనిట్స్ ప్లేస్ ఎంత ఉంది 5 కదా, 8 2s are 16. 16 plus 5 ఎంత 21 and the answer is 85 into 25 equals to 2125. లాస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 63 multiplied by 43 అని అంటున్నారు. సో టెన్స్ ప్లేస్ లో 6 ఉంది 4 ఉంది. 6 plus 4 10 and then units are same. సో కండిషన్ అయితే సాటిస్ఫై చేయండి. ఇప్పుడు మనం ఏ ట్రిక్ యూస్ చేస్తున్నాము, 3 3s are 9 బట్ రైట్ లాస్ట్ 2 digits అంటున్నాము. 9 అనేది సింగిల్ డిజిట్ మాత్రమే. సో వి రైట్ 09. After that we multiply tens place. 6 4s are 24. Then add units place. 24 plus 3 ఎంతండి 27 కదా. సో ఆన్సర్ is 2709 వచ్చింది. 63 multiplied by 43 కి. I hope this video you will be helpful for you. For more videos please do like, share and subscribe.